ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. Day after day, men came to help David until he had a great army like the army of God. First Chronicles chapter 12 verse 22. ఈ రోజు కొరకు మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సహాయము అన్ని వేళలా మనకుంటుంది. ఒకరు 1000 మంది అగునట్లు, ఇద్దరు 10,000 మందిగా మారునట్లు దేవుడు మనల్ని కష్ట సమయములో కృంగిన వేళ బలపరుస్తూ ధైర్యపరుస్తుంటాడు. ఈరోజు లేఖన భాగమును మనం గమనిస్తే దావీదు సౌలు వద్ద నుండి పారిపోయిన వ్యక్తివిగా మనం చూడవచ్చు. దావీదును రాజుగా ఉన్నటువంటి సౌలు చంపాలని చూసినప్పుడు దావీదు పారిపోయి ఒంటరిగా ఉన్న దావీదునకు ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారా అండి? రాజును ఎదిరించి రాజు సహాయము చేయకుండా ఒక నిమిత్త మాత్రుడికి ఎవ్వరు సహాయము సాధారణంగా అయితే చెయ్యరు. ఎందుకంటే అధికారం ఉన్న చోటే, డబ్బు ఉన్న చోటే ఈ లోకం ఉంటుంది. వారికి సపోర్టుగా మాట్లాడుతుంది. వారిదే తప్పు అని తెలిసినా, వారి ప్రవర్తన ఏమాత్రం కరెక్ట్ కాదు అని గ్రహించినా ఈ లోక ప్రజలు వారినే సమర్థిస్తారు కదండి. అధికారంలో ఉన్నవారు అన్యాయంగా మన పొలమును భూమిని లాక్కున్నా, బలము కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు మన ల్యాండ్ని కబ్జా చేసినా ఎవ్వరు నోరు మెదపరు. పైగా వారితో ఎవరు పెట్టుకుంటారు, నిన్ను ఏదో ఒకటి చేస్తారు, కాంప్రమైజ్ అవ్వు అని ఉచిత సలహాలు తిరిగి మనకే ఇస్తారు. అయితే ఇది అన్యుల విషయంలో బహుశా కరెక్ట్ కావచ్చేమో కానీ దేవుని ప్రజల విషయంలో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకు దేవుడున్నాడు. ఆయన సజీవుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన సర్వాధికారి. ఆయన ప్రజలమైన మనము ఒంటరిగా ఉన్నప్పటికీ, ఏ మనుష్యుని సపోర్టు మనకు లేనప్పటికీ మనం బాధపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఎవరు తోడు ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడున్నాడు. దేవుడే మనకు సహాయమును పంపిస్తాడు. దావీదు విషయంలో కూడా అదే విధంగా జరిగింది. నేను పారిపోయాను, నాకు ఎదురుగా చూస్తే రాజున్నాడు, నేను ఇప్పుడు ఒంటరి వాడిని అని బహుశా దావీదు హృదయములో బాధపడి ఉండొచ్చు. కానీ దేవుడు ఆయనను నమ్ముకున్న ప్రజలు ఎవ్వరిని కూడా శ్రమల్లో వదిలిపెట్టేవాడు కాదు, బాధల్లో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. అందుకే దావీదు కొరకు దేవుడే దండును సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆ దండు ఎలా ఉంది అంటే దేవుని సైన్యము వలె మహాసైన్యములా ఉన్నది అని వాక్యములో మనం చూడవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ రోజున దావీదు వంటి స్థితిని అనుభవిస్తున్నావేమో. ఎవరికో భయపడి, దేనికో భీతి చెంది, ఏ విషయాన్ని బట్టో కలవరపడుతున్నావేమో. నీవు ఎదుర్కోవాల్సిన శత్రు స్థానంలో ఉన్నవారు బలం కలిగిన వారు, అధికారము కలిగిన వారు అయ్యుండొచ్చు. నీకు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడనని, నేనేమి చేయలేనని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావేమో, దుఃఖిస్తున్నావేమో. అయితే ఈ మాటలు గుర్తుంచుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఆయన నీ పక్షముగా వాదిస్తాడు, నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. నీ సపోర్ట్ చేసేవారు, నిన్ను బలపరిచేవారు, నిన్ను అర్థం చేసుకొని నిన్ను ప్రోత్సహించేవారిని దేవుడే పంపిస్తాడు. ఆలోచించండి, దావీదు ఎవరికైనా సహాయం చేయండి, కాపాడండి, నా దండులో చేరండి అని ప్రకటించాడా? ఎవరి దగ్గరైనా వెళ్ళి బ్రతిమాలుకున్నాడా? లేదు కదా. వారంతట వారే వచ్చి దావీదు సైన్యములో చేరుతున్నారంట. అంత మాత్రమే కాదు, వాక్యములో వ్రాయబడి ఉంది, సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు వచ్చిరి అని వ్రాయబడి ఉన్నది. అంటే తన శత్రువైన సౌలు బంధువుల నుండే దేవుడు దావీదునకు సహాయం పంపించాడండి. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్న ఎడల తన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు అని వాక్యము సెలవిచ్చిన రీతిగా దావీదు శత్రువులైన వారే మిత్రులుగా మారి సహాయం చేశారు.
ఈరోజు నీకు సహాయం వస్తుంది. నీ శత్రువుల నుండే నీకు దేవుడు సహాయం పంపుతాడు. నీవు ఒంటరిగా పోరాడవలసిన అవసరం లేదు. నీ దండును కూడా దేవుడు మహా సైన్యము వలె చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు దేని మీద పోరాడుటకు నిశ్చయించుకున్నావో దానితో పోరాడు. అది అనారోగ్యమైన, జాబ్ అయినా, బిజినెస్ అయినా, కుటుంబ సమస్యలైనా, విదేశీ ప్రయాణమైనా, ఏదైనా దేవుడు నీకు సహాయం పంపుతాడు. అది లేదు, ఇది లేదు, నా వల్ల కాదు అని ఆగిపోకు. దేవుడు ఆ సమయానికి నీకు కావలసిన ప్రతిదీ సమకూర్చి నిన్ను క్షేమంగా నడిపిస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవ, కరుణామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, బహు పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును నా దేవ, ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మీరు మాట్లాడితేనే మేము బ్రతకగలుగుతాం తండ్రి. అవును తండ్రి, దావీదు నుండి మరి తండ్రి దావీదుకు ఎవరి సహాయము లేనప్పుడు నీవే సైన్యము వలె, మహాసైన్యము వలె తండ్రి అయా మీరు తన శత్రువులైన వారి నుంచే మరి సహాయాన్ని పంపి దావీదుకు విజయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా. అవును నా ప్రభువా, అయా మాకు ఈ లోకపరమైనటువంటి ఆ శత్రువులతో మేము పోరాడలేక కృంగిపోతున్న సమయములో వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఆదరించావయ్యా, మమ్మల్ని బలపరిచావయ్యా, మమ్మల్ని తండ్రి మాపైన కృప చూపావు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను గద్దించి ప్రతి బిడ్డకు విజయాన్ని దయచేయండి. ఆరోగ్యం విషయంలో ప్రభువా కృంగిపోతుండగా నా తండ్రి బలహీనతను కొట్టివేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క రక్తములో బిడ్డలను ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యము గల వ్యక్తులుగా బిడ్డలను మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి నా ప్రభా. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మంచి ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకోలేక ప్రయాసపడుచుండగా నా తండ్రి ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన మీరు ఆలకించండి నా తండ్రి. మంచి ఉద్యోగం బిడ్డలకు మీరు అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా బిడ్డలు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఫలితము లేక దుఃఖపడుతున్నారయ్యా. అయా వారు మీ వైపు చూస్తుండగా ప్రభువా, మీ వైపు చూచు వారిని ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడవు కాదు నా తండ్రి. అయా మీ వైపు చూచిన అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డకు యేసు నామములో గర్భఫలాన్ని దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి నా ప్రభువా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, బలహీనతను కొట్టివేయండి, బలాన్ని సమకూర్చండి. అదే విధంగా నా తండ్రి బ్లడ్ను సమకూర్చండి నా తండ్రి. తింటున్న ఆహారంలో అయా మరి తండ్రి బలాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. అప్పుల సమస్యలను యేసు నామములో గద్దించండి నా తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. సమాధానము కలిగినటువంటి జీవితం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయ్యా మీ పరిచర్య చేస్తున్న దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. పరిచర్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒత్తిడులు అయ్యా మరి తండ్రి కలుగుతుండగా అయ్యా మిమ్మల్ని బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగి అయ్యా మీ యొక్క పరిచర్యను తండ్రి తుడ ముట్టించే కృపను దయచేయండి నా తండ్రి. దేశాన్ని, అధికారులను మీరు దీవించండి అయ్యా. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా తండ్రి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని, అట్టి శక్తిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి నా తండ్రి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచుమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఉన్నతుడైన యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.
మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.